మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 87126195. రైట్. గుడ్ మార్నింగ్ బీఆర్కే న్యూస్. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రిషి. ఇక ఈరోజు ది ఫస్ట్ ఎడిషన్లో మెయిన్ టాపిక్స్ చూసుకున్నట్టయితే ఈనాడు పేపర్లో చూసుకుందాం. ఫస్ట్, పహల్గం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం. ఆపరేషన్ మహదేవ్తో మట్టుబడిన సైన్యము. ఇక మొన్న ఉగ్రవాద దాడిలో కూడా జమ్మూ కాశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గం ఉగ్రదాడి కుట్ర. సో ఇంకా ఇలా చూసుకున్నట్టయితే ఇక తెలంగాణ వార్తల్లో చూసుకున్నట్టయితే ఢిల్లీలోనే తేల్చుకుంటాము. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయము. ఆగస్టు 5, 6 తేదీలలో ఆందోళనకు కార్యాచరణ. అస్తనాలకు వెళ్తున్న సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకుంటాం మంత్రివర్గం నిర్ణయం ఇచ్చింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఆగస్టు 5, 6, 7 తేదీలలో ఢిల్లీకి వెళ్తారని చెప్పేసి కూడా ఒక తీర్మానించుకోవడం జరిగింది. సో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇక ఈ అంశం గురించి ఒకసారి మనకు మాట్లాడడానికి బండారు రామ్మూర్తి గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. నా పేరు రామ్మోహన్ రావు. ఓకే సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. వినొస్తుందా? వినిపిస్తుంది సార్. సార్, ఫస్ట్గా తెలంగాణ వార్త తీసుకున్నట్టయితే ఢిల్లీలోనే తేల్చుకుంటాము. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశం నిర్ణయము. ఆగస్టు 5, 6, 7 తేదీలలో ఆందోళనకు కార్యాచరణ. అస్తనాలకు వెళ్తున్న సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. సార్, ఇప్పుడు తెలంగాణలో 42% రిజర్వేషన్ల దాని మీద ఇప్పటికే ఫైట్ నడుస్తుంది. సో అసెంబ్లీలో దానికి ఒక ఆమోదం అనేది పొందింది. ఢిల్లీ నుంచి కూడా ఇప్పటిదాకా ఎటువంటి నివేదిక లేదు. సో దీన్ని బేస్ చేసుకొనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా జనగణనలో కులగణన చేశామని చెప్పేసి కూడా మంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. అసలు ఎలా చూడొచ్చు అంటారంటే 42% తెలంగాణలో ఖచ్చితంగా అమలు అవుతుంది అంటారా? ఖచ్చితంగా అమలు కాదంటున్నాను. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. వీళ్ళు ఏంటంటే చెట్ల మీద విస్తలు కొడతారు కదా, ఆ పని చేస్తున్నారు తెలంగాణ వాళ్ళట్టు. మొట్టమొదటిగా కామారెడ్డి డిక్లేర్ చేసినప్పుడే సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అని ఆలోచించకుండా అలా ఒక్కొక్క అధికారంలోకి వస్తామో రాము అని చెప్పి బీసీలను ఆశల పల్లెకులు ఎక్కించి ఊరేగించారు. దాంతో బీసీలతో సహా చాలా మంది ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్లతో పాటు అలవి కాని హామీలు కూడా ఇచ్చారు. 100 రోజులు అమలు చేస్తామన్నారు. ప్రతిదీ కూడా మీరు రైతు బంధు 10,000 ఇచ్చేవేయడమా, 15,000 ఇస్తామన్నారు. ఎక్కడికి వచ్చింది చూసాం. 2 రైతు బంధులు ఎక్కొట్టారు. ఒకటేమో 12,000 కుదించారు 15 నుంచి. ఇట్లా చూసుకుంటే మీకు చాలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. స్కూటీ ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అమలు కానీ చెప్తున్నారు. ఒక బస్సు ప్రయాణం అమలైంది. మిగతా అవన్నీ కూడా లేవు కదా. ఎందుకంటే నేను ఈ ప్రభుత్వం వ్యతిరేకత మాట్లాడుతున్నాను. ఎందుకంటే జరిగింది ఏమిటి చూసుకుంటే వీటి గురించి కూడా మనం మాట్లాడవచ్చు. 42% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చేసినప్పుడు చెప్పారు ఇది సాధ్యం కాదు, ఎవరికి వచ్చినా సాధ్యం కాదు. రాజ్యాంగంలో స్పష్టంగా మనకు పేర్కొన్నట్టు అట్లా సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది. 50% దాటి ఎవరికి అభిమానానికి వీల్లేదు. అన్ని కలిపితే 70% అవుతే కాదన్నా. కానీ అధికారులకు వచ్చిన 1.5 year అయిపోయింది, 20 నెలలు అయిపోయింది. ఇప్పుడు దీని మీద మళ్ళా గొడవలు పడుతున్నాయి. అంటే ముందుకు పోతే నువ్వు, వెనకపోతే కొయ్యి, అంతేకాదు సమస్య అక్కడ తయారైంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అమలు కావని ఎంత కరాఖంగా చెప్తున్నానంటే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నెల కిందనే తీర్పు ఇచ్చింది. అయ్యా మీరు అడిగిన టైం మీకు ఇస్తున్నాను, 4 రోజులు మీకు ఇస్తున్నాను, 2 నెలలు ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నాను. ఈ 4 రోజుల లోపల మీరు రిజర్వేషన్ ఖరారు చేసి డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఖరారు చేయండి. ఆ తర్వాత 2 నెలల తర్వాత మేము ఎన్నిక జరుపుతాం. 2 నెలల లోపల సెప్టెంబర్ 30 మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. 25 జూలైకి అయిపోయింది ఆ టైం. ఇవాళ 29 జూలైకి ఉన్నాం మనం. అంటే 4 రోజుల కిందనే హైకోర్టు ఇచ్చిన టైం అయిపోయింది. వీళ్ళు చేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్ కాదు. అంటే ఇప్పటికి కూడా మల్లగొల్లాలు పడుతూ 6 నాడు మేము అక్కడికి పోతాం. క్యాబినెట్ లో ఇప్పటికి 2 సార్లు చర్చించారు, 3 సార్లు చర్చించారు. ఈ విషయం ఏం తెలుస్తలేదు కదా. అందుకని బీసీలో భుజాలకి తుపాకులు పెట్టి వీళ్ళందరూ పేలుస్తున్నారు. వాళ్ళ ఆశల మీద మన నిప్పుల మీద నీళ్లు చల్లుతున్నారు. అంటే ఆశలు పడుతున్న తప్ప కాదు. నేను వ్యక్తిగతంగా బీసీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాను. చట్టసభలో ఈ స్థానిక ప్రభుత్వాలే కాదు, చట్టసభలో కావాలని కోరుకుంటున్నాను. కానీ మన కోరిక వేరు, వాళ్ళు చేస్తున్న ఆచరణ వేరు అంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిని కలుస్తారట. పోయిన వారం 10 రోజుల కింద అన్నారు కదా,
రాహుల్ గాంధీని కలుసుకొని రాహుల్ గాంధీని తీసుకొని మరీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తామని చెప్పారు. మరి 10 రోజుల కింద అన్న మాట ఎడిపోయింది. మళ్ళీ ఆగస్టు 5, 6లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ సీఎం ఇప్పుడు లేఖ రాస్తున్నది. ఏ లాభం? అంటే కేబినెట్ తీర్మానం చేసి లేఖ రాస్తే ఇచ్చింది అనుకోండి, ఒకవేళ ప్రధానమంత్రిగా మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, అంటే మీరు ఇచ్చిన హామీకి మేమెందుకు కట్టుబడాలి? మీరు అనవసరంగా అడ్డగోలు హామీ ఇచ్చిండ్రు. అందులో కూడా మీరు కులగన్న తప్పు చేసిండ్రు. బీసీలను 2 వర్గాలకు విభజించారు, మతపరంగా విభజించారు. మనకు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు, క్రిస్టియన్ బీసీలు ఎట్టిపోయారు. మరి ముస్లిం బీసీలు 10% ఉంటారా? మరి ఇవన్నీ కూడా ప్రశ్నలు చేస్తూ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నది. కానీ తీర్మానం మాత్రం చేసింది. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశాను. ఈ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన తీర్మానాన్ని పైకి పంపించిండ్రు. అది దానికి మేము ససేమిరా అంగీకరించలేకపోమని కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా. ఈ రెండోది మీరు ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ జారీ చేసినంత పని చేసేసారు. ఆర్డినెన్స్ జారీ ముఖ్యమంత్రి చేయరు, గవర్నర్ చేయాలి. గవర్నర్ గారు లేకపోతే ఆయన న్యాయ సలహాలు తీసుకున్నారు, ఇది అసాధ్యం అని తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపి అటార్నీ జనరల్ మన న్యాయ సలహా తీసుకున్నారని పంపించారు. అది దానికి అతిగతి లేదు, ఆర్డినెన్స్ కాదు. ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, పంచాయతీ ఎన్నికలు జరగవు అని అంటే ఎందుకు జరగవు అంటున్నాం. ఇదే అంటే మళ్ళీ సెప్టెంబర్ 30 లోపల అంటే 2 నెలలకు టైం లేదు కదా మనకు. ఈ 2 నెలల టైంలో వీళ్ళు ఎప్పుడు రిజర్వేషన్ ఖరారు చేస్తారు, మళ్ళీ వాళ్ళు అప్పుడు 2 నెలల టైంలో ఏం చేస్తారు, ఇవన్నీ మనకు శేష ప్రశ్నలు కదా. ఏం లేదు, చెట్ల మీద విస్తారాలు కొట్టడం, అప్పటికప్పుడు ఏదో క్యాబినెట్లో మీరు చర్చించడం అన్నాడు. బీసీలకు మళ్ళీ ఆశలు లేపడం ఇది చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే 3 పార్టీలు పక్కన వాళ్ళు మీరు ఇచ్చిన హామీలకు మేము ఎందుకు కట్టుబడుతున్నాం వాళ్ళు అంటారు, మేము ఇచ్చిన హామీలు మీరు కట్టుబడాలి అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు పార్టీలను. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ సాధ్యం కాదు. పార్టీలను కట్టుబడి చేయగలుగుతుండొచ్చు, మరి పార్టీ కాకుండా సామాన్య ప్రజలు ఎక్కడ ఆపుతారు? ఆర్డినెన్స్ మీద కోర్టు పోవద్దు, మీరు దీని మీద కోర్టు పోవద్దు అంటున్నారు కదా. మరి అప్పుడు ఎవరిని ఆపుతారు, ఎట్లా ఆపుతారు నేను. అందుకని ఇవన్నీ కూడా సాధ్యం కాని విషయాలను ప్రస్తావిస్తూ బీసీలకు ఇప్పటికి కూడా ఇంకా ఆశల వాళ్ళు ఇక్కడ ఊరేగిస్తున్నారు. ఇది తేలేదాకా, రిజర్వేషన్లు తేలేదాకా ఎన్నికలు జరగమన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నట్టే అక్టోబర్, నవంబర్ దాకా ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. రైట్ సార్ ఇప్పుడు ఇంకో విషయం తీసుకున్నట్టయితే, అంటే తెలంగాణలో బీసీ 42 రిజర్వేషన్ శాతం అమలు కాదని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇది కేవలం బీసీల ఓట్ల కోసమే గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అంటే జనాలకు ఒక బీసీలకు ఒక ఆశ చూపించి గద్దెనెక్కిన సందర్భం మనం చూడొచ్చు అంటారా? మరి అన్ని వర్గాలు, బీసీలకే కాదు, రైతులకు అన్నాను, యువతకు అన్నాను కదా, మహిళలకు అన్నాను. నేను చెప్పాను కదా 6 గ్యారెంటీలు 13 పథకాలు నేను చెప్పిన ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి కదా. రైతుల గ్యారెంటీ, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా అన్నారు 12,000 రూపాయల సంవత్సరానికి, ఇవన్నీ పెట్టింది కదా. అందుకని అలవిగానే హామీలు ఇచ్చారు, వాళ్ళకి తిప్పలు దానికి డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 రోజుల్లో అన్నారు, ఇప్పుడు 100 రోజులు పోయింది, 600 రోజులు అయిపోయింది పరిపాలన కదా. అందుకని చూద్దాం ఏం జరుగుతుంది. సార్ ఇంకా మరో అంశం చూస్తే, పహల్గల్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం అని చెప్పేసి ఒక వార్త ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని సైన్యం భారీ విజయం సాధించింది, 3 కీలక ఉగ్రవాదులను హతమొందించారు అని చెప్పేసి కూడా అంటే ఒక ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. సార్ సులేమాన్ పాషా అనే వ్యక్తి కూడా హతం చేయడం అనేది మన సైన్యం కూడా చాలా విజయం సాధించిందని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడితో ఇది ఉగ్రవాదులు ఈ దాడిని అనేది ఆపేస్తారా, మళ్ళీ ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఈ హత్యలతో, అంటే ఈ సులేమాన్ పాషా హత్యతో మనం విజయం సాధించిందని చెప్పేసి కూడా చెప్పుకున్నట్టు ఒక వార్త అనేది వచ్చింది. సో మళ్ళీ ఏమన్నా అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏమన్నా దాడి చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఉగ్రవాదానికి అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు. ఉగ్రవాదానికి పిచ్చి పట్టి చేతిలో రాయలాంటి, దాని ముందు ఏం జరుగుతుందో మనం ఊహించలేం, కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ మన విజయం కేవలం ఒక ఉగ్రవాదిని హతం చేయడం వల్ల విజయం సాధించినట్టు ఏం లేదు. కానీ అయితే మంచిది అంటున్నారు. ఇవాళ మన పహల్గాం దాడి జరిగి 4 ఏళ్ళు అయిపోతుంది, ఏప్రిల్ జరిగింది. ఆ దాడిలో కీలక సూత్రధారి పాత్రధారైన సులేమాన్ ఎన్కౌంటర్ చంపేయడం మంచిది అంటున్నారు. సమస్య లేదు. అటువంటి వాళ్ళను ప్రాణాలతో బతికించి ఇంకా చేసేది ఏం లేదు. కాకపోతే ఆయన పట్టుకుంటే, ఒకవేళ పట్టుకుంటే తీగలాగితే డొంకంత కదిలేదు కదా అని నేను అంటున్నాను. అర్థం చేయడం వల్ల కొన్ని సాక్ష్యాలు అటుమాయిస్తారు. ఉదాహరణకు వారి వెనుక ఎవరున్నారు, నిజమైన సూత్రధారి ఎవరు, పాకిస్తాన్ సైన్యమా, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థన, జైషే మహమ్మదా, లేకుంటే లష్కర్-ఈ తోయిబానా, లేకుంటే దానికి అనుబంధ సంస్థన, తేలేదు కదా అంటున్నాను. ఎప్పుడు కూడా ఉగ్రవాదులను చంపితే సాధ్యం, దానివల్ల కొత్తగా వచ్చే లాభం ఏమి ఉండదు, ఆ మనిషి పోతాడు. కానీ మనిషి వెనుకున్న మనుషుల్ని ఎవరు, అసలు సూత్రధారి ఎవరు పట్టుకోవాలంటే ఇటువంటి వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా
వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, విచారణ చేస్తే అసలైన సూత్రధారి, ఇప్పుడు వీడేమో పాత్రధారి మాత్రమే, సూత్రధారులు వేరే ఉంటారు కదా. నేను చెప్పాను కదా, పాకిస్తాన్ ప్రభుత్వమా, సైన్యమా, ఉగ్రవాద సంస్థ, ఈ 3 తేలాల్సి ఉంది. ఇప్పటికే క్లెయిమ్ చేసుకుంటున్నాయి వాటి మేమే చేసినామని చెప్పి ఆనాడు చేసుకోలే. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ హతం కంటే వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఇంకా విషయాలు ఎక్కువ తెలిసేవని నేను. కానీ ఒక్కోసారి మనం అనుకున్నట్టు జరగదు కదా. వాడు దొరికిండు ఎన్కౌంటర్ చేస్తున్నాడు, తుపాకీ వాడి చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, ఏం చేస్తాం, తప్పదు కదా. నా ఉద్దేశం సైన్యం చేసిన పని కరెక్టా కాదా అంటే ఇది కరెక్టే. ఇంతకన్నా కరెక్ట్ ఎప్పుడు ఉంటుండే అంటే వాళ్ళని పట్టుకొని ఉంటే, వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే అది వేరుగా ఉంటుండే అని. ఓకే, రైట్ సార్. ఇక మరో అంశం చూద్దాం సార్. ఇక హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు నియామక ఉత్తర్వులను జారీ చేసిన కేంద్రము. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తుల నియామకాల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. న్యాయమూర్తిలో కోటా నుంచి గౌస్ మీరా మొహిద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్లను అదనపు న్యాయమూర్తులుగా నియమించారు సుప్రీంకోర్టు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది సార్. అంటే ఇప్పుడున్న హైకోర్టు దానికి మళ్ళీ అంటే 4 నియమించడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? మంచిదే కదా. అండ్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులో, అన్ని సుప్రీంకోర్టులో కలిసి నేను న్యాయవాదికి చెప్తున్నాను, 30% పైగా ఖాళీలు, 60% కూడా, ఒక్కోసారి కొన్ని చోట్ల 60% కూడా లేవు. కలిపితే చెప్తాను, సగటు 30-35% ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు వేసిందంతా న్యాయమూర్తుల కోటాలు 2 ఉంటాయి. ఒకటే న్యాయమూర్తుల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే జిల్లా న్యాయమూర్తుల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక కోట ఉంటుంది, న్యాయవాదుల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక కోట. ఇప్పుడు అందరు కూడా 4 కూడా న్యాయమూర్తుల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే సర్వీస్, వాళ్ళ సర్వీసును పరిగణలోకి తీసుకొని, వాళ్ళ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తుంటారు. కానీ పరీక్షలు నిర్వహించేది కాదు. మొదటి నుంచి కూడా నేను వ్యతిరేకిస్తుంది ఏంటంటే న్యాయమూర్తుల నియామకం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళని పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు కొలీజియం పరదలు ఎవరైతే గాడ్ ఫాదర్ పైన ఉంటారో వాళ్ళు చేదుకుంటే ఇక్కడి నుంచి పోతారు. అందుకని తండ్రి చీఫ్ జస్టిసే, కొడుకు చీఫ్ జస్టిసే, మనవడు కూడా చీఫ్ జస్టిసే అన్న సందర్భం చూస్తున్నాం. ఎందుకైతుంది ఇట్లా అంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో అగ్రవర్ణ పెత్తనం బాగా పెరిగిపోయింది. ఏమైనా సరే రిజర్వేషన్ లేవంలో దాంతో ఏమవుతుందంటే న్యాయమూర్తి నియామకంలోనే పొరపడుతుంది. అందుకని మేము మొదటి నుంచి ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఈ కొలీజియం సిస్టమ్ కాకుండా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ సిస్టమ్ ఉండాలని. ఆ చట్టం చేసినాక పార్లమెంట్ చేస్తే కూడా సుప్రీంకోర్టు తనంతల దాన్ని మమ్మల్ని అపాయింట్ చేస్తే మీరెవరు అని చెప్పి దాన్ని కొట్టేసింది. మనం అన్నాడు, అయ్యా ఎవరికి వారు అపాయింట్ చేసుకునే వ్యవస్థ ప్రపంచానికి ఎక్కడా లేదు మన దేశంలో తప్ప. మన దేశంలో మాత్రమే తమ కాదు తామే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనే పరిస్థితి ఉన్నది. ఇది కరెక్ట్ గా అంటున్నాం. ఇప్పటికి కూడా పోలీసింగ్ వ్యవస్థలో కూడా ఏముంటది, చీఫ్ జస్టిస్ పాత్ర ఉంటది, ఇంకో జడ్జి ఉంటాడు అందులో. కానీ ఎవరిని నియమిస్తున్నారు? భారత ప్రభుత్వం పైదాకా కొలీజియం కింద నుంచి పంపిన వాళ్ళని నియమిస్తున్నది. నియమించేది భారత ప్రభుత్వం కదా, మళ్ళీ మీరు చెప్పిందే కదా. అందుకని IPS ఆఫీసర్లకి ఏమో నియామకంలో అనేక పరీక్షలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందుకని నేను ఏమంటున్నానంటే సామర్థ్యం బేస్ గా రావాలంటే ఈ న్యాయవాదులకు న్యాయమూర్తులకు మరి పరీక్షలు, అంటే రిటర్న్ టెస్ట్లు, ఓరల్ టెస్ట్ నిర్వహించాలి. న్యాయం మీద ఎంత పరిజ్ఞానం ఉంది అని దాన్ని నిర్వహించేస్తే బాగుంటుంది. సీనియారిటీ ప్రకారం ఇప్పుడు గవాయ్ గారు ఉన్నారు, ఈయన పోయినాక ఆయన పక్కన ఉన్న ఆయన తర్వాత సీనియారిటీ ఎవరంటే భావిస్తారు. దానివల్ల లాభం ఏంటి? సామర్థ్యం బేస్ గా అయినప్పుడు తప్పనిసరి వీళ్ళ పరీక్షలు ఉండాలి. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేది వేసి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కమిషన్ ఎట్లా ఉంటాయో ఆ రకంగా UPSC ఎట్లా ఉంటుందో, ఏపీ మనకు TSPSC ఎట్లా ఉంటుందో పరీక్ష నిర్వహణకుండా అందరికి అవకాశం ఇవ్వాలి. కానీ విడిచిపెట్టి సామర్థ్యం పక్కన పెట్టి సీనియారిటీ ప్రకారం వస్తే కేవలం ప్రమోషన్లు వచ్చినట్టే లెక్క, కానీ సామర్థ్యం అక్కడ లెక్కలోకి రాదు. ఇప్పటికి కూడా నైపుణ్యం గల న్యాయమూర్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి న్యాయమూర్తులు అందరూ ఏమి పనికిరాని వాళ్ళు అంటలేదు, కానీ వచ్చిన వాళ్ళలో ఎట్లా వచ్చిన అని దాని చెప్పండి. గాడ్ ఫాదర్స్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఎవరికైనా కలుపుబడి ఉంటే దీని నుంచి న్యాయమూర్తులు తీసుకోవడం. ఇప్పుడు ఆ 4 నియామకం జరిగింది ఏంటంటే కేవలం అధికారుల నుంచే కనుక ఇక్కడ పైన అవసరం లేదు, సీనియారిటీ మెట్టు వచ్చినట్టే. న్యాయవాదుల నుంచి తీసుకుంటున్నప్పుడు మాత్రం పైరేవులు లేకుండా ఈ న్యాయమూర్తుల నియామకం జరుగుతలేదు. దానివల్ల ఏమైందంటే నాసి రకమైన సరుకు వస్తుంది, న్యాయ పరిజ్ఞానం తెలియని వాళ్ళు కూడా జడ్జీలు అవుతారు. ఇది కరెక్ట్ కాదు. రైట్ సార్. సార్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు తీసుకున్నట్టయితే అంటే
చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలతో గద్దెనెక్కడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్ని నియోజకవర్గాలకు కూడా ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారు. సో ప్రతి నియోజకవర్గానికి కూడా వెళ్తున్నారు. ఇంకోటి హామీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారంటే, ఇప్పుడు సూపర్ 6 ఇక్కడ తెలంగాణలో 6 గ్యారంటీలు ఎలా అయితే పెట్టారో అక్కడ సూపర్ 6 పథకాలు అని చెప్పేసి కూడా పెట్టడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు గురు శిష్యులు కలిసి దీన్ని ఏమన్నా నిర్ణయించుకోవడం జరిగిందా? సో ఇక్కడైతే తెలంగాణలో 6 గ్యారెంటీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటిదాకా ఏమి జరగలేదని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఈ జబ్బు మొదలైంది కర్ణాటక నుంచి. యాక్చువల్ గా ఉచితాలు అనేది తమిళనాడు నుంచి మొదలైంది. కాకపోతే ₹2 కిలో బియ్యం తర్వాత ఎన్టీ రామారావు చేశారు. తమిళనాడు నుంచి మనకు వస్తున్న అది ఇప్పుడు ఉత్తర భారతదేశానికి పాకుతున్నది. ఆనాడు ₹2 కిలో బియ్యం ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, ఇవి అవసరమే. అన్ని అనుచిత ఉచితాలు కాదు. కాకపోతే కర్ణాటకలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైన హామీ తర్వాత తెలంగాణకు పాకింది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పాకింది, ఇవాళ ఢిల్లీ దాకా పాకింది. ప్రతి బీహార్ ఎన్నికల్లో కూడా ఉచిత బస్సు అదే రావడం ఆశ్చర్యం కలిగించింది మనకు. అంటే మహిళలకు ఉచిత బస్సు లాంటి పథకాలు చీపెస్ట్, ఏమంటారు దాన్ని, చీపెస్ట్ పథకాలు ఎందుకంటున్నానంటే ఇవి కేవలం ప్రజాకర్షక పథకాలు అంటాం, అనుచిత ఉచితాలు అంటాం. ఇవి ఇద్దరు అనుకోని చేసింది కాదు. కర్ణాటక నుంచి తెలంగాణ తర్వాత 6 నెలలకు మన ఆంధ్రప్రదేశ్ లో 7 నెలలకు ఎలక్షన్స్ అయింది. కనుక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒకటి ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రం రేపు 15th ఆగస్ట్ నుంచి, ఈయన వచ్చే నెల 15th ఆగస్ట్ నుంచి పెడతా అన్నారు. ఒక మాట ఏంటంటే తెలంగాణకు ఆంధ్రకు తేడా అయిందని, తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ వరుసగా 100 రోజులు అన్ని చేసేస్తామన్నారు. ఇప్పుడు 600 రోజులు అయింది. ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాట్ కనుక ఎక్కడ మనకు ముద్ద అంటే గడువు పెట్టుకోలేదు. అందుకని మేము సంపద సృష్టిస్తాం నేను అన్నాను కూడా. ఎట్లా ఇస్తారు? 6 సూపర్ 6 ఏమిటి? మీరు తెలంగాణలో ఇచ్చినట్టు జరుగుతుంది, మీరు కూడా అట్లా చేస్తే కరెక్ట్ కాదంటే సంపద సృష్టిస్తాం, పంచుతామన్నారు. సంపద సృష్టించాలంటే పనులు వేయలేరు కదా. ఏం చేయాలి? పరిశ్రమలు రావాలి, ఉపాధి కల్పన కావాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ రావాలి కదా. ఇప్పటికే విభజన తర్వాత 10 ఏళ్లలో 5 ఏళ్లు మనం నష్టపోయాం. విధ్వంస పాలన జరిగింది. విధ్వంస పాలన నుంచి మంచి పరిపాలన కావాలంటే మీరు హామీలు ఇస్తే లాభం ఏంది? దాని బదులు అభివృద్ధి చేయండి అంటే విండేది. ఇప్పుడు ఏమైతుంది? అన్ని హామీలు అమలు కావడం లేదని చెప్పి గొడవైతుంది. ఒక్క పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు వెంటనే. కొన్ని చేసినప్పుడు చెప్పాలి మనం. 3,000 నుంచి 4,000 చేశారు. అట్లా 1-2 పథకాలు అమలు చేసింది. కానీ దేశవ్యాప్తంగా శ్రీకాంత్ ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉచిత రేవిడీలకు మేము వ్యతిరేకం. రేవిడి అంటే ఉచిత పథకాలు వ్యతిరేకమని మోడీ అంటారు. కానీ ఢిల్లీలో మాత్రం అన్ని పథకాలకు ఆజ్యం పోశారు. ఆఖరికి బస్సు ప్రయాణం కూడా. ఇప్పుడు మనం రేఖా గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీద కూడా పెద్ద ఎత్తున విమర్శ వస్తున్నది. మీరు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు కూడా 15th ఆగస్ట్ అంటున్నారు. ఇట్లా అదొకటే కాదు, మన హర్యానా చేసిన పని అదే, మహారాష్ట్రలో చేసిన పని అదే, రేపు బీహారు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు కూడా ఇదే పని చేస్తారు కాదంటే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా మీరు రాష్ట్ర బడ్జెట్ చూసుకోండి, దాన్ని బట్టే మీరు హామీలు ఇవ్వండి అన్నారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఆయనే ప్రచారం చేసింది కదా మేము ఇవన్నీ ఇస్తామని చెప్పి. అందుకని సమస్య లేదు. కేంద్ర నాయకత్వంతో సహా పార్టీ ముఖ్యులందరేమో ఈ అనుచిత ఉచిత పథకాలు వద్దంటున్నారు. కానీ ఆచరణ మాత్రం మళ్ళీ చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. తీరా టైంకి వచ్చినాక మేము అమలు చేయాలని చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే కదా ఇప్పుడు మనకు సంవత్సరం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చి, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఎక్కడ అమలు కావడం లేదు కదా. కనుక ఎప్పుడైనా సరే పిండి కొద్ది రొట్టె, మనం ఏముంది చూసుకొని చేస్తే ఈ గదరవల్ల పడకపోయేవాళ్ళు. అందుకని పక్కన వైసీపీ ఖచ్చితంగా విమర్శ చేస్తే ప్రజలు కూడా ఆశల పల్లెకిలో వాళ్ళు ఊరేగించిన తర్వాత ప్రజలు కూడా అనుకుంటారు కదా, అయ్యో మరి మాకు అందుతాయి అనుకొని ఓటేసినాం, ఆశపడ్డాం, భంగపడ్డాం కదా అనుకుంటారు కదా. ఏది జరుగుతుంది? ఇప్పుడు 4 ఏళ్ల దాకా ఈ ప్రభుత్వాన్ని దించేది ఎవరు లేరు. కనుక 4 ఏళ్ల తర్వాత ప్రజలు మాత్రం గుర్తుంచుకుంటాం. అందుకని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారిని కిందికి దించి మళ్ళీ చంద్రబాబు ఇంటికి తీసుకొచ్చిన 2020 మ్యాచ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటుంటారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి, అది సేమ్ అదే జరుగుతుంది. ప్రజలు కాదు, మీరు ఆడేది కాదు. 2020 ప్రజలు ఆడతారు, మీరు కరువు కాల్చి బాధ పెడతారు. హామీలు అమలు కాకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు తప్పనిసరి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి చూసుకొని చేయాలి. సింగపూర్ పోతున్నారు, P4 అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. మంచిదే. చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ. రేపు 2047 వరకు కార్యక్రమాలు చేస్తా అంటున్నారు. మంచిదే అంటున్నారు. కానీ చూద్దాం, సింగపూర్ పర్యటనలో కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అక్కడ కూడా మరి అది అధికారిక సమావేశమా, అధికారికంగా సింగపూర్ ప్రభుత్వమే ఏమైనా చేస్తుందా, లేకుంటే కొన్ని కంపెనీలతో పోతున్నారా అనేది కూడా చూడాలి.
ప్రైవేట్ కంపెనీ పోతే గతంలో మనకు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించినట్టు అవుతారు ఒక విమర్శ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, రైట్ సార్. అయితే ఇప్పుడు ఇంకా మరో అంశం చూసుకున్నట్టయితే నిన్న పార్లమెంటు సమావేశాలు కూడా జరిగినాయి. దాని మీద ఆపరేషన్ సింధూర్ విషయం కూడా చర్చించడం అనేది జరిగింది. అంటే దాన్ని ఎజెండా ఏంటి, అసలు దాంట్లో ఏమేమి డిస్కషన్ చేయడం అంటే చూడొచ్చు అసలు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు, మనలాంటి ప్రజాస్వామ్య మొదలు ఏమన్నారంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అయ్యా మంచి పని చేసిండ్రు, అందరు బ్లాంక్ చెక్ ఇచ్చేశారు, మీరు ఏం చేసినా మేము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీతో సహా, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా బ్లాంక్ చెక్ ఇచ్చేసింది. యుద్ధానికి మన భారతదేశం చేసిన పనికి అందరం సంతోషించడం, ఒక రకంగా చెప్పాలంటే అభినందించడం కూడా. కానీ ఉభయ పార్లమెంట్ సమావేశాలు పెట్టమని ఎప్పటి నుంచో ఏప్రిల్ నుంచి కోరుతుంటే ఇప్పటిదాకా పెట్టి అఖిలపక్ష సమావేశంలో కూడా మోడీ గారు పాల్గొనకుండా ఆనాడు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించిన రక్షణ శాఖ మంత్రి, అక్కడి నుంచి ఆయన బీహార్ ఒక రకంగా ఎన్నికల ప్రచారం అనవచ్చు, సరే అధికారిక కార్యక్రమం కావచ్చు, ముఖ్యమైన కార్యక్రమం ఇది జరుగుతుంటే పార్లమెంట్ లో అఖిలపక్ష సమావేశం జరుగుతుంటే ఉండకుండా ఏప్రిల్ వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు తప్పనిసరి వర్షాకాల సమావేశాలు పెట్టాలి కనుక, ఆ నెలలో పెట్టాలి కనుక ఇప్పుడు సమావేశాలు పెట్టారు. ఇందులో 5 రోజులు వృధాగా పోయింది కదా, పోయిన వారం అంతా వాకౌట్లు, గొడవలు, లొల్లుళ్ళు జరిగినాయి కదా. ఇప్పటికైనా సరే నా ఉద్దేశం నిన్న ఒక రకంగా చెప్పాలంటే కొంత గందరగోళం జరిగినా కూడా ఆరోగ్యకరంగా చర్చ జరుగుతుంది అనుకుంటున్నాను. చర్చ జరగాల్సిందే. ఆపరేషన్ సింధూర్ లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో కాల్పుల విరమణకు అమెరికా ప్రమేయం ఉందా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు మాటి మాటికి మన దేశ ఆంతరిక వ్యవహారాలు జోక్యం చేసుకుంటూ ఆయన ఏమంటున్నారు, నేనే యుద్ధం ఆపినప్పమంటాడు. ఆయన ఆపలేదు అనే సంగతిని గట్టిగా చెప్పకుండా మోడీ గారు నర్మగర్భంగా ఎవరు మధ్యవర్తి లేరు అని చెప్పి మాట్లాడింది. ఎవరు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి సంబంధం లేదు అని చెప్తే అయిపోయింది కదా, అంటే ముఖం మీద చెప్పడానికి ఏమైనా అభ్యంతరమా అనేది ఒకటి వస్తున్నది. అట్లాగే మనకు ఆ మధ్య G20 దేశాల సమావేశానికి పోయినప్పుడు కూడా, ముఖ్యంగా బ్రిక్స్ దేశాల సమావేశం అయినప్పుడు కూడా మరి ఈ సంగతిని గట్టిగా చెప్పలేకపోయింది. అందుకని విమర్శ వస్తుంది. మోడీ గారు ఇప్పటికైనా సరే అంతర్జాతీయంగా మేమేమే మాట్లాడుకున్నాం తప్ప మన ట్రంప్ ప్రమేయం లేదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమేయం లేదు తేల్చి చెప్పాలి. రెండోది, ట్రంప్ ఇంకొక మనకు తంపులు పెట్టింది మన ప్రతిపక్షాలకు అధికార పక్షానికి. 5 విమానాలు కూలిపోయి, అది ధర్మరాజు కదా కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ హతాహత నరవకుంజరు అని అంటూ ఇక్కడ 5 విమానాలు పాకిస్తానియా ఇండియా అని మాకు తెలియకపోమంటున్నాడు. అంటే ఇది మరో తంపు పెట్టండి, ఇక్కడ మనకు పంచాయతీ పెట్టాడు. అందుకని విమానాలు కూడా సహజం, నష్టం ఉన్నది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇద్దరు గాయపడతారు, ఇరు పక్షాల నష్టం జరుగుతుంది. మన విమానాల కూలిపో నష్టం ఉన్నది. యుద్ధం అయినప్పుడు విమానాలు కూలకుండా ఉంటాయి. అందుకని వీటి విషయంలో కూడా పట్టుబడుతున్నారు. వీటికన్నా ముఖ్యంగా పార్లమెంట్ లో ఇంకొక సమస్య కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ఓట్ చోరీ బంద్ కరో అని ఏదైతే బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దానిలో చాలా దాదాపు 60 లక్షల ఓట్లు తీసేశారని వాళ్ళు అంటుంటే, మనకు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్తుంది 60 లక్షల ఓట్లలో దాదాపు 24 లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, 13 లక్షల మంది కూడా అక్కడ లేరు. ఇట్లా లేనప్పుడు ఏం చేస్తాం అనుకుంటే ఇది ఫైనల్ కాదు, రేపు ఆగస్టు 1 నాటుకు ప్రొవిజనల్ లిస్ట్ చేస్తాం, ఆ తర్వాత ఆగస్టు 1 తర్వాత సెప్టెంబర్ 30 దాకా మీకు మళ్ళీ నేనున్నాను అని చెప్పుకుంటే ఖచ్చితంగా మేము ఓటర్ లిస్ట్ లో చేస్తాం. తీసేయడం కాదు, ఇది డివిజన్ లో ఉన్న అక్కడ లేని వాళ్ళు, వలసపోయిన వాళ్ళు, అట్లాగే రోహింగాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మరి వాళ్ళని ఓటర్ లిస్ట్ లో ఉంచుకుందామా, చనిపోయిన వాళ్ళని తీసేద్దాం అని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నది. దీని మీద కూడా ఓటు చోరీ బంద్ కారణం బీహార్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ఓటర్ల తొలగింపు అనే దాని మీద పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. పార్లమెంట్ లో దాని మీద కూడా చర్చ జరగాలని కోరుకుంటున్నారు. కనుక కొందరేమో ప్రతిపక్షాలు మొత్తం ఓటును బహిష్కరించండి అని మేధావులు రాస్తున్నారు, తప్పంటున్నారు. ఓటును బహిష్కరించిన పరిష్కారం కాదు. ఓటర్లుగా అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగించబడితే దానికి చట్టబద్ధమైన ఏర్పాట్లు ఉన్నాయి. అవసరమైతే మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని చేసుకోవచ్చు. అది తీసేసినప్పుడు 1-2 పొరపాట్లు జరుగుతాయి. ఈ మిగతా 1-2 పొరపాట్లు చూపించి అసలు ఓటర్ లిస్టు సవరణ అవసరం లేదంటే ఎట్లా? 20 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ లో సమగ్ర సవరణ జరుగుతుంది. విదేశీయులు ఓటర్లుగా ఉండాలా, ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా? అట్లానే చనిపోయిన వాళ్ళు ఓటర్లుగా ఉండాలా, ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా? లేకుంటే అక్కడ ఊళ్ళో లేని వాళ్ళు వలసపోయిండ్రు, అవును వలసపోతే ఎక్కడికి వలసపోయిండ్రో అక్కడ వాళ్ళకు వాళ్ళ ఓటర్లు నమోదు కావాలి. ఉదాహరణకు కరోనా కష్టకాలంలో మన దగ్గర నుంచి 5 లక్షల మంది వరకు బీహారీ కార్మికులు నడుచుకుంటూ పోయి చచ్చిపోయారు. మరి బీహారీ కార్మికులు అక్కడికి ఓటు కోసమో లేకుంటే బతుకు మండేది పోవాలి, ఇక్కడ ఉంటే ఇక్కడనే నమోదు చేసుకోవచ్చు కదా ఓటు, తెలంగాణలో ఎక్కడ ఉంటే అక్కడ. కనుక వలస కార్మికుల ఓట్లు తీసేస్తున్నాం అనే దానికి
వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు ఉండాలి. ఎవరైతే వలసపోయిండో అక్కడ తీసేయాలి. ఎక్కడికి వలసపోయిండో తెలుసుకొని అక్కడ చేర్చాలి. ఇది ఓటర్ లిస్ట్ లో సవరణ జరగాల్సిందే. ఓటర్ లిస్ట్ శాశ్వతమైన రిజిస్టర్ కాదు, అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటది. దాన్ని అర్థం చేసుకోకుండా కొందరు మేధావులు అయితే ఇంగ్లీష్ పత్రికలు రాసేస్తున్నారు, పుంకాలు వ్యాసాలు రాసేస్తున్నారు. మీరు ప్రతిపక్షాలంటే బీహార్ లో ఓటు బహిష్కరించండి, రేపు ఎన్నికల్లో పాల్గొనకండి. ఎవరు గెలుస్తారు అప్పుడు? చెరువు మీద అడిగితే ఎవరు గెలుస్తారంటే ఎవరైతే చెరువు మీద అడగకుండా ఉన్నవాడే వాడు గెలుస్తాడు. రేపు పొద్దున బీజేపీ పోటీ చేసి మిగతా ఎవరు చేయలేదు అనుకోండి, బీజేపీ గెలుస్తుంది. మీకు ఆడలేక మధ్యలో ఓడ అంటున్నారు. బీహార్లో ఎన్నికలు ఫేస్ చేయండి. ఈ ఓటర్ లిస్ట్ లో పొరపాట్లను సవరించే ప్రయత్నం చేయించండి. కార్యకర్తలను మీరు పంపించి ఇండియాలో పంపించి ఎక్కడ పొరపాటు జరిగిందో చూడండి. ఇది విడిచిపెట్టి పార్లమెంట్ లో చర్చలు జరగాలి. కాదంటే ఓటు చోరీ మీద ఎవరైనా మనం వ్యతిరేకించాల్సిందే. కానీ ప్రతిపక్షాలు కూడా గుడ్డెత్తి చేలబడ్డట్టు కేవలం బీజేపీని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ పోతే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు. రేపు పొద్దున బీహార్ ప్రజలు తీర్పు చెప్తారు ఎవరు గెలవాలి ఎవరు వద్దనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, చూస్తారు కదా ది ఫస్ట్ ఎడిషన్లో ఈరోజు టాపిక్. సో మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.